మన ప్రభువైన యేసు క్రీస్తు గురించి లోకంలో వివిధ రకాల అభిప్రాయాలు ఉన్నాయి. కొంతమంది యేసును గొప్ప ప్రవక్తగా భావిస్తారు. మరికొందరు ఆయనను ప్రపంచ చరిత్రలో జీవించి మరణించిన సాధారణ మానవుడిగా చూస్తారు. మత గ్రంథాలలో యేసు ఎవరు అని ప్రశ్న అడిగే సందర్భం ఉంది. మనం కూడా అదే ప్రశ్నను అడిగితే మీరు ఏని చెప్పేది? క్రైస్తవ విశ్వాసం పూర్తిగా ప్రభువైన యేసు మీద ఆధారపడింది. పవిత్ర శాస్త్రమే ఆయన గురించి ప్రధానంగా తెలియజేస్తుంది. ఆయన దేనివలన మీ జీవితం మారుతుందనే విషయం మీ విశ్వాసంపై ఆధారపడి ఉంటుంది. ప్రభువైన యేసు మన సృష్టికర్త అని బైబిల్ మొదటి భాగం చెబుతోంది. యేసు సృష్టిలో ముఖ్య పాత్ర పోషించాడు అనే భావన హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం మరియు కొలస్సీ 1వ అధ్యాయం మరియు 17వ వచనంలో స్పష్టంగా ఉన్నది. ఈ వచనాలు యేసు సార్వత్రిక సృజనలో భాగమని సూచిస్తాయి. ఆయన ఆరంభం నుండి ఉండేవారు మరియు సృష్టిని ఆయన ద్వారా దేవుడు సృష్టించాడు. సృష్టితో ఆయన సంబంధం ప్రారంభంలో ముగియదు, ఎందుకంటే ఆయన నిరంతరం మన కొరకే జీవనాధారంగా ఉన్నారు. ప్రభువైన యేసు మన నిర్వహకుడు. హెబ్రీ 1వ అధ్యాయం 3వ వచనం ప్రకారం ప్రభువైన యేసు సమస్తమును ఏ విధంగా నిర్వహించుచున్నాడో మనం చూడగలము. ప్రభువైన యేసు క్రీస్తు సమస్తమును జ్ఞానయుక్తంగా మరియు శక్తివంతంగా సృష్టించిన ఏకైక సృష్టికర్త మాత్రమే కాదు, ఆయన సమస్త సృష్టిని విశ్వసనీయంగా భరించుచున్నాడు. ఆరంభం నుండి భూమి మీద ఆయన జీవించిన కాలంలోనూ తరువాతనూ ఆయన జీవించే దేవుడే. ఈ క్షణంలో పరలోకంలో తండ్రి కుడివైపున ఉన్నాడు. ఈ విశ్వానికి ఆయన నియంత్రణ ఉండటమే ఆయన నిర్వహించే లక్షణం. జీవం ఒకే సృష్టికర్తగా ఉండటం మాత్రమే కాదు, నిర్వహించడంలో కూడా ఆయన ఉన్నాడు. ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే పాప విమోచన క్రయధనం చెల్లించాడు. తన చుట్టూ ఉన్న లోకానికి ఆయన విమోచకుడు మరియు రక్షకుడు అయ్యాడు. విమోచించడం అనగా పాపపు బానిసత్వము నుండి కాపాడటం, తిరిగి పాపము నుండి మనలను స్వేచ్ఛగా చేయుట. ప్రభువైన యేసు మన విమోచకుడు. తిమోతి 2వ అధ్యాయం 14వ వచనం మరియు కొలొస్సే 1వ అధ్యాయం 13 మరియు 14 వచనాల ప్రకారం విమోచన అనే దాని గురించి చూడగలం. 2000 సంవత్సరాల క్రితం ప్రభువైన యేసు ప్రజల పాప పరిహారం కోసం తన పరలోకపు సింహాసనాన్ని విడిచిపెట్టినారు. మానవజాతిని విమోచించడానికి మరియు మనల్ని దేవునితో సమాధానపరచడానికి ఆయన స్వచ్ఛందంగా ఈ జీవితం ఇచ్చారు. మనకు ఎందుకు విమోచకుడు అవసరం? అంతరంగం సహజంగా ఏదైనా తప్పు ఉందని రుజువు కనుగొనడం కోసం మీరు చాలా దూరం వెదకవలసిన అవసరం లేదు. నా స్వంత హృదయాన్ని పరిశీలించడం ద్వారా నేను తగినంత సాక్ష్యాలను కనుగొన్నాను. మీరు మీ స్వంత హృదయాన్ని చూస్తున్నప్పుడు మీకు ఏమి కనిపిస్తుంది? సమస్య ఒక మూలాన్ని కనుగొనడానికి ప్రారంభానికి తిరిగి వెళ్ళాలి. సృష్టించబడిన పరదేశు ఒక తోటలా ఉంది. ఇది ఆది ఆరంభమైంది. అక్కడ మానవ జ్ఞాని మరియు ప్రకృతి పరిపూర్ణ సామరస్యంతో జీవించారు. సృష్టికర్త తన సృజనతో పరిపూర్ణ సహవాసంలో ఉండేవాడు. ఒక ఘోరమైన తప్పిదం జరిగింది కాబట్టి మనం కేవలం ఈ లోకం గురించి ఊహించడం మాత్రమే చేయలేము. ఆదికాండము 1వ అధ్యాయం 26వ వచనం చదవండి. మొదట సృష్టించిన మానవుడు ఎవరి ప్రతిరూపం అని కలిగి ఉన్నాడు? మొదటి మానవుణ్ణి సృష్టించినప్పుడు దేవుడు ప్రభువైన యేసుతో కలిసి పనిచేశాడని మనం గమనించవచ్చు. ఆ మానవునికి ఆదాము అని పేరు పెట్టబడింది. ఒకసారి ఆదికాండము 2వ అధ్యాయం 15 నుండి 17వ వచనం వరకు చదవండి. దేవుడు ఆదాముకు ఏ నిషేధాన్ని విధించాడు? అతడు ఆ విధేయత చూపించినప్పుడు ఏమి జరిగింది? ఆదికాండము 2వ అధ్యాయం 18 నుండి 22వ వచనం వరకు చదవండి. దేవుడు ఆదాముకు ఒక సరైన సహచరిని ఇవ్వడమైన తర్వాత ఆమెకు అవ్వా అని పేరు పెట్టబడింది. ఇప్పుడే ఆదికాండము 1వ అధ్యాయం 28 చదివి దేవుని రూపానికి సంబంధించిన హేతువులను తెలుసుకోండి. దేవుడు అవ్వను ఆదాముకు భార్యగా చేశాడు. ఆదేశం: తన సృష్టిని నమ్మకముగా సంరక్షించాలని ఆదర్శించాడు. ఆదికాండము 3వ అధ్యాయంలో సాతాను ఒక పాము రూపంలో ప్రవేశించాడు. ఆదాముకు అవ్వ విషయంలో దేవుడు ఇచ్చిన ఆజ్ఞను దొంగలా ప్రశ్నించాడు.
సాతాను దేవుని మంచితనంపై సందేహాన్ని నింపాడు. ఆదికాండం 3వ అధ్యాయం 1 వచనంలో సాతాను అవ్వను ఏమని అడిగాడు? ఆదికాండం అధ్యాయం 2 మరియు 3 వచనాల్లో అవ్వ ఎలా స్పందించింది? దేవుడు ఆదాముకు ఇచ్చిన ఆజ్ఞను గురించి అవ్వకు అవగాహన ఉంది అని గమనించండి. ఆదికాండం 3వ అధ్యాయం 4 వచనంలో సాతాను అవ్వకు ఏ విధమైన అబద్ధం చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయం 5 వచనంలో అతను ఆ చెట్టులోని ఫలములను తిన్నప్పుడు ఏమి జరుగుతుందని చెప్పాడు? ఆదికాండం 3వ అధ్యాయం 6 వచనంలో ఆ ఫలము అవ్వకు ఆకర్షణీయంగా ఎలా కనిపించింది? చివరకు ఆమె ఏమి చేయాలని నిర్ణయించుకుంది?